Hello friends, very good afternoon. Welcome to 10th September Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 10th September హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని ఈ వీడియోలో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా అడగచ్చు క్వశ్చన్స్ అనేటువంటివి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. యూ కెన్ డౌన్లోడ్ అవర్ పర్టికులర్ యాప్ నోన్ యాజ్ LTX క్లాసెస్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ యాప్. అక్కడ మీకు ఏంటి అని అంటే కనుక మేము పంపించేటువంటి అన్ని నోటిఫికేషన్స్ కూడా బీట్ విత్ రెస్పెక్ట్ టు మెటీరియల్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ టు సీ ద అవైలబుల్ కోర్సెస్ ఇవన్నీ కూడా మీరైతే కనుక చూడొచ్చండి. సో ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని మనం పిక్ చేసుకుని ఇక్కడ మనం డిస్కస్ చేయడం అయితే కనుక జరుగుతుంది. లెట్ us సీ ద అజెండా. అసలు ఈవేళ మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏం డిస్కస్ చేయాలి అనేటువంటివి చూద్దామండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మనం చూసినట్లయితే ఇండియా UAE ఇంక్ ద ప్యాక్ట్ ఫర్ సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది ఆర్టికల్. ఇది సంథింగ్ రిలేటెడ్ టు GS పేపర్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ UAE రిలేషన్స్ అనేటువంటి టాపిక్ అండర్లో మనం అయితే కనుక స్టడీ చేయాలండి. బికాస్ ఎందుకంటే క్రౌన్ ప్రిన్స్ విజిట్ చేశారు కాబట్టి మనకి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వన్, 2 యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ వెజల్స్ ఫర్ ద ఇండియన్ నేవీ launched at the Cochin shipyard. So this is something related to GS paper 3 defense కి సంబంధించి మనం అయితే కనుక దీన్ని స్టడీ అయితే చేయాలి. దెన్ ద నెక్స్ట్ వన్, at BRICS summit in Russia, Doval may meet the Chinese minister Wang Yi అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది ఆర్టికల్లో. దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు GS పేపర్ 2 IRకి సంబంధించి రీజనల్ గ్రూపింగ్స్. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ బ్రిక్స్ రీజనల్ గ్రూపింగ్స్ మనం అయితే స్టడీ చేయాలి. సో దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి CDS జనరల్ చౌహాన్ రిలీజెస్ డాక్ట్రైన్ ఫర్ అంఫీబియస్ ఆపరేషన్స్ అని చెప్పేసి మనకైతే ఇంకొకటి పబ్లిష్ అయింది. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు GS పేపర్ 3 డిఫెన్స్కి సంబంధించి మనం స్టడీ చేయాలి. దెన్ ద నెక్స్ట్ వన్, GOM టు డిసైడ్ ఆన్ ట్యాక్స్ ఆన్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ కవర్స్ సోన్ అని చెప్పేసి మనకి ఇది ఆర్టికల్ వచ్చేసి GS పేపర్ 2 హెల్త్ అండర్లో మనం అయితే కనుక స్టడీ అయితే చేయొచ్చు. అండ్ అట్లాగే మనకి ద GS పేపర్ 2 GST కౌన్సిల్ వీటికి సంబంధించి డిసైడ్ చేసేటువంటి ఇంపార్టెంట్ రేట్స్ ఇవన్నీ కూడా మనం స్టడీ చేస్తాం. స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ మీట్స్ Xi pushes for the fair trade order on the China trip. This is related to GS paper 2 IR related study చేస్తాము. అండ్ ఫైనల్లీ రెగ్యులేటరీ రిఫార్మ్ స్టక్ ఇన్ ఏ లూప్ ఇన్ ద హెల్త్ మినిస్ట్రీ అని చెప్పి ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇది మనకి GS పేపర్ 2 హెల్త్ అండర్లో మనం స్టడీ చేయాలండి. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రెండ్స్. మనం ఈవేళ ఈ వీడియోలో అయితే స్టడీ చేయాలి. లెట్ us గో విత్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మనకి యాజ్ పార్ట్ ఆఫ్ ద UPSC జనరల్ స్టడీస్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక మనం అయితే జరుగుతున్నాయండి. ఇక్కడ మీరు ఏంటంటే అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ యూ కెన్ సిట్ అండ్ ప్రిపేర్ ఫర్ ద UPSC. మీరు ఒకవేళ అబ్సల్యూట్ బిగినర్ అయినా కూడా యూ కెన్ easily learn from this particular course and definitely these courses will enrich your preparation. సో ఇది మనకి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ అయితే మనం ఛార్జ్ చేస్తున్నాము. ఒకవేళ ఒకేసారి మీరు పే చేయలేమో అనుకుంటే కనుక యూ కెన్ పే ఇట్ ఇన్ EMI 3,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మనం కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే యూ కెన్ విజిట్ టు అవర్ వెబ్సైట్, that is www.ltxclasses.com. సో ఫ్రెండ్స్, అలాగే GS పేపర్లో మనకి ఏంటి అని అంటే కనుక ఆప్షనల్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వీ హ్యావ్ ద ఆప్షనల్ ఇన్ఫినిటీ అని చెప్పేసి మనం అయితే కనుక లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే మీకైతే అందుబాటులో ఉంచాము. ఇక్కడ మనకి అన్ని పాపులర్ ఆప్షనల్స్ లైక్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ అలాగే దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది ఫీ వచ్చేసి 25,000 రూపీస్ మనం దీనికి ఛార్జ్ చేస్తున్నామండి. సో ఓకేనా, EMI వచ్చేసి మనకి 3,000 పర్ మంత్గా మీరు పే చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ద ఆప్షనల్ దట్ యూ టేక్. ఓకే, సో కంపల్సరీ ఆప్షనల్ విల్ ఆల్సో ఎయిదర్ మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్ ఆర్ ప్రిపరేషన్ అనమాట. మన యొక్క UPSC డ్రీమ్స్ని అంత పవర్ ఉంటుంది ఆప్షనల్కి కూడా. అండ్ ఇది కూడా మనకి ఇందాకటి కోర్స్ లాగే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. విజిట్ అవర్ వెబ్సైట్ LTXclasses.com.
That's it, friends. Let's start with the first important article. India and as well as UAE ink the pact for the civil nuclear cooperation అని చెప్పేసి మనకైతే కనుక ఒక ఆర్టికల్ పబ్లిష్ అయిందండి ఇవాళ. దిస్ ఈస్ బేసికల్లీ ఏ కంటిన్యూషన్ ఆర్టికల్ ఫ్రమ్ ఎస్టర్డే. నిన్న మనం చూడడం జరిగింది కదండి, క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి ఆల్ నహ్యన్ విజిట్ అయితే చేశారు అనేటువంటిది కాంటెక్స్ట్ ఇక్కడ. సో 2 day బైలాటరల్ విజిట్ అయితే కనుక మన కంట్రీకి అయితే వచ్చారు. అండ్ విత్ దట్ 4 ఇంపార్టెంట్ ప్యాక్ట్స్ని అయితే కనుక మనం అయితే సైన్ చేసుకున్నామండి. సంథింగ్ రిలేటెడ్ టు న్యూక్లియర్ కోఆపరేషన్కి సంబంధించి అండ్ యాజ్ వెల్ యాజ్ ద LNG సప్లై గురించి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ వీ హ్యావ్ కవర్డ్ విత్ రెస్పెక్ట్ టు ద ఇండియా అండ్ UAEకి సంబంధించినటువంటి ప్యాక్ట్స్ అనమాట. ఇవైతే కనుక సైన్ చేసుకున్నారు. ఎస్టర్డే మీకు నేను బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అయితే కనుక మనం డిస్కస్ చేసాం కదా. ఒకవేళ వీడియో చూడకపోయి ఉంటే ప్లీజ్ ట్రై టు వాచ్ దాట్ వీడియో యాజ్ వెల్ అండి. బికాజ్ ఎందుకనంటే కనుక లైక్ స్టార్ట్ ఫ్రమ్ 2015 నుంచి మనకి డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాయి, దెన్ నెక్స్ట్ అక్కడ నుంచి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇన్ ద ఇయర్ 2015 ద స్టేటస్ రిలేషన్ బిట్వీన్ ద 2 countries. ఆ తర్వాత కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి మనం వెళ్ళడం జరిగింది. సో ఓకే, ఇప్పుడు మనకి ఏంటి అని అంటే ఈవెన్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ CEPA అనేటువంటిది కూడా మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ UAE మధ్యన నెగోషియేషన్స్ అయితే జరుగుతున్నాయి అనేటువంటి విషయం మీకు అర్థం కావాలి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ విజిట్ సమ్ ఇంపార్టెంట్ ప్యాక్ట్స్ హ్యావ్ బీన్ సైన్డ్ అండి. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ప్యాక్ట్ ఏంటంటే సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అని చెప్పేసి అర్థం మనకి. సో చూడండి, ఇక్కడ పాయింట్స్ చూసినట్లయితే ఇండియా అండ్ UAE ఇంక్ ద ప్యాక్ట్ ఆన్ ద సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్. సివిల్ న్యూక్లియర్, ఇట్స్ నాట్ మిలిటరీ అండి. సో ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్స్ ఎ కోఆపరేషన్ బిట్వీన్ దీస్ 2 countries. సో ఇలాగే మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య కూడా ఉంది. సో దెన్ అలాగే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ UAE మధ్య కూడా మనం ఏంటంటే సో రీసెంట్గా ఈ పర్టికులర్ ప్యాక్ట్ని సైన్ చేయడం అయితే కనుక జరిగిందనమాట. సో దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ప్యాక్ట్ దేనికి సంబంధించింది, సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్కి సంబంధించింది. ఓకే, ఇప్పుడు మన కంట్రీలో మన న్యూక్లియర్ ఎనర్జీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నిటి విషయాల గురించి చూసుకోవడానికి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక ఇదేంటంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, NPCIL అనేటువంటి ఒక బాడీ ఉంటుందండి. ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ ENEC, ఇది UAE వాళ్ళది. సో వీళ్ళిద్దరూ కూడా ఏంటి అని అంటే కనుక MOU అయితే కనుక సైన్ చేసుకున్నారు టు ఎన్హాన్స్ దేర్ కోఆపరేషన్ ఇన్ ద ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. సో మన కంట్రీలో ఈ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసి సో అండ్ అట్ ద సేమ్ టైం వాటి యొక్క ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ గురించి వాటి యొక్క మెయింటెనెన్స్ గురించి మనం ఏంటి అని అంటే కనుక సో వీ విల్ హ్యావ్ మచ్ మోర్ ఎన్హాన్స్డ్ కోఆపరేషన్ అనేటువంటిది ఉంటుందంటే ఎవరెవరి మధ్య. సో ద న్యూక్లియర్ పవర్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ లిమిటెడ్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఇది అబుదాబి యొక్క కంపెనీ అండి ఇది. హియర్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ NSG అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ గ్రూప్ ఉందండి. అంటే న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక ప్రపంచ దేశాలన్నీ కూడా సో లైక్ ఆఫ్టర్ ఇండియా కండక్టెడ్ ద న్యూక్లియర్ టెస్ట్స్ ఏం చేశాయి అని అంటే కనుక ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయాయి. సో గ్రూప్గా ఫామ్ అయిపోయి ఎవరైతే NPT సైన్ చేయలేదో వాళ్ళకి ఈ యొక్క న్యూక్లియర్ టెక్నాలజీ ఇవ్వటానికి వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో నిరాకరిస్తూ ఉన్నారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ NSG అంటే ఏంటంటే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. సో చూడండి, ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్. దే వర్క్ టు ప్రివెంట్ ద న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ బై కంట్రోలింగ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ న్యూక్లియర్ రిలేటెడ్ మెటీరియల్స్, ఎక్విప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ. ఈ యొక్క న్యూక్లియర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని, న్యూక్లియర్ రిలేటెడ్ మెటీరియల్స్ని లేకపోతే న్యూక్లియర్ రిలేటెడ్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడానికి ఏంటి అని అంటే కనుక కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే కనుక ఇంపోజ్ చేశారు. సో ఎందుకని అంటే కనుక ఇలా విచ్చలవిడిగా ఇప్పుడు న్యూక్లియర్ టెక్నాలజీ ఎవరైతే ఉంటారో అవి వేరే వాళ్ళకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటే కనుక మేబీ ద అదర్ కంట్రీ మైట్ యూజ్ దెమ్ ఫర్ న్యూక్లియర్ వెపన్స్ క్రియేట్ చేయడానికి క్రియేట్ చేయడానికి ఏంటి అని అంటే యూజ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది మనకి డిస్ట్రక్టివ్ పర్పస్ అనేటువంటిది అయిపోతుంది. కాబట్టి కొన్ని గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అన్నీ కలిపి ఏం చేశాయి అంటే న్యూక్లియర్ టెక్నాలజీ ఎవరైతే ఉంటారో వాళ్ళన్ని కంట్రీస్ కూడా ఎవరైతే సప్లయర్స్
ఉన్నారో ఈ యొక్క న్యూక్లియర్ మెటీరియల్, దే కెన్ బి న్యూక్లియర్ మెటీరియల్స్, దే కెన్ బి న్యూక్లియర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ ఆర్ ఈవెన్ ఏ న్యూక్లియర్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ వాళ్ళందరూ కలిసి ఏ గ్రూప్ని ఫామ్ చేశారు, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అని చేసి ఫామ్ చేశారు. ఈ వీటిని మనకి ఏమంటారంటే దెర్ ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజీమ్స్ అంటారండి. వీటిల్ని ఏమంటారు, ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజీమ్స్ అంటారు. ఇలా ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజీమ్స్ మొత్తం మనకి 4 ఉంటాయి. ఒకటి న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్, రెండోది మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ MTCR, దెన్ నెక్స్ట్ వాసెన్నార్ అరేంజ్మెంట్, ఏంటండి వాసెన్నార్ అరేంజ్మెంట్, అండ్ దెన్ ఫైనల్లీ ఆస్ట్రేలియా గ్రూప్. ఆస్ట్రేలియా గ్రూప్ ఏమేమున్నాయి, ఫస్ట్ది న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపు, సెకండ్ది మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్, అంటే పేరులోనే ఉంది కదా, మిసైల్ టెక్నాలజీస్ని మనకి ఎవరైతే ఇది చేస్తారో వాటిని కంట్రోల్ చేయడానికి, అంటే ఈ యొక్క మిసైల్ టెక్నాలజీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఊరికే వేరే దేశాలకి జస్ట్ లైక్ దట్ ఇచ్చేయరు, MTCRలో మెంబర్ అయి ఉండాలి. దెన్ అట్ ద సేమ్ టైం వాసెన్నార్ అరేంజ్మెంట్ అంటారు, వాసెన్నార్ అరేంజ్మెంట్. దిస్ వాసెన్నార్ అరేంజ్మెంట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద డ్యూయల్ యూజ్ గూడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీస్. And then we have something called as Australia group. Australia group అని చెప్పేసి అంటాము. Australia group is related to that of the chemical weapons సంబంధించినటువంటిది. సో ఓకే, ఈ వీటి నాలుగిటికి కలెక్టివ్గా ఒక పేరు ఉంటుందన్నమాట, ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజీమ్స్ అని చెప్పేసి అంటారు మనకి. ఇప్పుడు మనకి అవుట్ ఆఫ్ ఆల్ దీస్ 4 మూడిటిల్లో మనం మెంబర్స్ అండి. ఇందులో MTCRలోని మనం మెంబరు, వాసెన్నార్ అరేంజ్మెంట్లో మనం మెంబరు, ఆస్ట్రేలియాలో మనం మెంబరు. బట్ ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అనమాట. So here you should understand, therefore in NSG is an international group of countries. వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎవరూ కూడా ఈ యొక్క న్యూక్లియర్ టెక్నాలజీని వీళ్ళ దగ్గర తీసుకుని సో దాన్ని న్యూక్లియర్ వెపన్స్ క్రియేట్ చేయడానికి లేకపోతే ఇలాంటి డిస్ట్రక్టివ్ పర్పసెస్కి మిలిటరీ పర్పసెస్కి యూజ్ చేయకూడదు అని చెప్పేసి. ఈ గ్రూపు ఎప్పుడు ఫార్మ్ అయింది తెలుసా, 1974లో మనకి యాజ్ ఎ రెస్పాన్స్ టు దట్ ఆఫ్ ద ఇండియాస్ న్యూక్లియర్ టెస్ట్స్. సో మనం ఏంటి అని అంటే కనుక న్యూక్లియర్ టెస్ట్స్ అయితే కండక్ట్ చేసాము అనేటువంటి విషయం మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో బేసికల్లీ టు షో ఆర్ క్యాపబిలిటీ మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క న్యూక్లియర్ టెస్ట్స్ని అయితే కనుక కండక్ట్ చేయడం జరిగిందండి వే బ్యాక్ ఇన్ 1974లో. యాజ్ ఎ రెస్పాన్స్ టు దిస్ గ్రూప్, అంటే న్యూక్లియర్ టెక్నాలజీ ఉన్న దేశాలన్నీ కూడా భయపడి క్రియేట్ చేసుకున్నారనమాట ఈ వెంటనే ఈ గ్రూప్ని న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. ఎందుకంటే ఈ విధంగా మనము న్యూక్లియర్ టెక్నాలజీని ఇచ్చినట్లయితే కనుక ఇదిగో ఇలా దేశాలు మేబీ దే క్యారీ అవుట్ న్యూక్లియర్ టెస్ట్స్ ఆర్ దే మే డెవలప్ దీస్ న్యూక్లియర్ వెపన్స్, సో ఆర్ మే ఈవెన్ అటాక్ ద అదర్ కంట్రీస్ విత్ దీస్ న్యూక్లియర్ వెపన్స్ ఆల్సో. సో దట్ విల్ బి డిస్ట్రక్టివ్ నాట్ ఓన్లీ టు దట్ పర్టికులర్ కంట్రీ బట్ టు ద ఎంటైర్ వరల్డ్. సో కాబట్టి ఏం చేయాలి అని చెప్పేసి మనకి ఓకే, సో అందుకని చెప్పేసి మనకి ఈ యొక్క NSG అనేటువంటి గ్రూప్ని అయితే క్రియేట్ చేయడం అయితే జరిగిందండి. సో అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడు క్రియేట్ చేశారు, 1974లో క్రియేట్ చేశారనమాట. ప్రస్తుతం ఈ గ్రూప్లో ఉన్నటువంటి మెంబర్ నేషన్స్ ఎంతమంది, 48 మెంబర్ నేషన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ గ్రూప్. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ తెలియాల్సిన విషయం ఏంటి అని అంటే ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ NSG న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో ఇండియా మెంబర్ కాదు. సో బట్ 2008 నుంచి మనం ఏంటి అని అంటే కనుక దీంట్లో మెంబర్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాము. సో బట్ వీఆర్ నాట్ గెటింగ్ అడ్మిటెడ్. సో ఈ యొక్క NSGలో మనకి ఏంటి అని అంటే కనుక మెంబర్షిప్ ఇవ్వట్లేదండి. ఎందుకని ఇవ్వట్లేదు, దట్స్ ద క్వశ్చన్ మార్క్ హియర్, రైట్? ఎందుకనంటే వీ హ్యావ్ నాట్ సైన్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ NPT అనేటువంటి ట్రీటీని మనం అయితే కనుక సైన్ చేయలేదన్నమాట. ద న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటారు, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఈ యొక్క న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనేటువంటిది మనం సైన్ చేయలేదు. అండ్ ఇందులో ఈ గ్రూప్లో మెంబర్షిప్ అవ్వాలి అని అంటే కనుక NPT సైన్ చేయడం అనేటువంటిది మ్యాండేటరీ. సో న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనేటువంటి దాన్ని మనం అయితే సైన్ చేయలేదు కాబట్టి ఇండియా ఈజ్ నాట్ గెటింగ్ అడ్మిటెడ్. వై వీ హ్యావ్ నాట్ సైన్డ్ NPT? మనం NPT ఎందుకు సైన్ చేయలేదంటే మనము లైక్ వీ సెడ్ దాట్ ఈ యొక్క ట్రీటీ NPT ట్రీటీ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ డిస్క్రిమినేటరీ ఇన్ నేచర్.
ఈ ట్రీటీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని కూడా ఈక్వల్గా ట్రీట్ చేయట్లేదు. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ న్యూక్లియర్ టెక్నాలజీస్ ఎవరి దగ్గర అయితే ఈ పర్మనెంట్ మెంబర్స్ దగ్గర ఉంటాయో వాళ్ళ దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీస్ ఉండొచ్చు, న్యూక్లియర్ వెపన్స్ ఉండొచ్చు, బట్ రిమైనింగ్ వాళ్ళ దగ్గర మాత్రం ఏంటి అని అంటే కనుక ఉండకూడదు. సో దెన్ ఓన్లీ అని చెప్పేసి ఏంటి అని అంటే కనుక డిస్క్రిమినేటరీ వేలో ఈ పర్టికులర్ ట్రీటీ అయితే ఉంది అని చెప్పేసి మనం అయితే కనుక సైన్ అయితే చేయట్లేదండి. అండ్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ఇండియా హ్యావ్ నాట్ సైన్డ్ దిస్ ట్రీటీ, పాకిస్తాన్ హ్యావ్ నాట్ సైన్డ్ దిస్ ట్రీటీ, ఇజ్రాయిల్ హ్యావ్ నాట్ signed and North Korea have not signed. So in total 4 countries మనకి ఏంటి అంటే ట్రీటీని అయితే కనుక సైన్ చేయలేదు. సో ఇండియా అయితే సైన్ చేయలేదు అండ్ పాకిస్తాన్ హ్యాస్ ఆల్సో నాట్ సైన్డ్ ఇట్. సో నౌ చైనా ఈజ్ ట్రయింగ్ టు ప్రెజరైజ్ యాజ్ దిస్ పర్టికులర్ ట్రీటీ. ఈ యొక్క ట్రీటీని సైన్ చేయించడానికి మనకి ఏంటి అని అంటే కనుక సో చైనా మనల్ని ప్రెజరైజ్ చేస్తోందండి. ఈవెన్ పాకిస్తాన్ని సైన్ చేయమని చెప్పేసి అంటూ ఉంటే మనం ఏంటి అని అంటే కనుక పాకిస్తాన్ ఈజ్ సేయింగ్ దట్ సిన్స్ ఇండియా హ్యావ్ నాట్ సైన్డ్ దిస్ పర్టికులర్ ట్రీటీ, సో దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ ఆల్సో నాట్ సైన్డ్ ఇట్ అని చెప్పేసి పాకిస్తాన్ ఏంటంటే ఎక్స్క్యూజ్ చెప్తోందనమాట. సో కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఏంటి అని అంటే కనుక మన మీద ప్రెషర్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఈ యొక్క ఎన్పిటి ట్రీటీని సైన్ చేయడానికి. మరి ఎన్పిటి ట్రీటీ సైన్ చేయడం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క న్యూక్లియర్ టెక్నాలజీస్ ఈ యొక్క ఏదైతే ఉందో మనం ఏంటి అని అంటే కనుక డిస్మాంటిల్ చేయాలి అని చెప్పేసి దేర్ ఆర్ సమ్ స్ట్రిక్ట్ క్లాజెస్ అయితే కనుక ఉన్నాయి. బికాస్ ఆఫ్ దట్ వాట్ హ్యాపెన్స్ ఈస్ అట్ ఏ టైమ్ వెన్ ద టెన్షన్స్ ఆర్ ఆన్ ద రైజ్ పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు అవర్ నైబరింగ్ కంట్రీస్ లైక్ పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా. ఇప్పటిదాకా మనం ఏంటి అని అంటే ద సో కాల్డ్ న్యూక్లియర్ డిటరెన్స్ అనేటువంటి దాన్ని చూపించి మనం ఏంటంటే భయపెడుతున్నాం. బట్ ఎప్పుడైతే ఈ యొక్క ఎన్పిటి ట్రీటీ సైన్ చేస్తామో మనకి అర్థం ఏంటి అని అంటే కనుక ఇంకెటువంటి న్యూక్లియర్ వెపన్స్కి కానివ్వండి దీనికి కానివ్వండి ఇంకా దేనికి దారి ఉండదు అనమాట. సో దాని మూలన ఏంటంటే ఇమీడియట్లీ దే మైట్ టేక్ ఎన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్ ఓన్ పర్టికులర్ పొజిషన్. సో మన యొక్క నేషనల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనుక ఉంటుంది అనేటువంటి భయంతో మనము ఈ యొక్క ఎన్పిటి ట్రీటీని సైన్ చేయకుండా వీఆర్ సేయింగ్ దట్ సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ అస్ సైన్ ద ఎన్పిటి ట్రీటీ జస్ట్ మేక్ ఇట్ యూనిఫామ్గా ఉండాలి, అందరికీ కూడా సరిసమానంగా ఉండే విధంగా ట్రీటీ టర్మ్స్ అన్నీ కూడా అందరికీ సరిసమానంగా ఉండాలి. అంతే తప్ప న్యూక్లియర్ హ్యావ్స్కి ఒకలాగా హ్యావ్ నాట్స్కి ఒకలాగా ఉండకూడదు. అందుకని చెప్పి మేము సైన్ చేయట్లేదు అని చెప్పేసి మనం అయితే కనుక రైజ్ చేస్తున్నామండి. అయితే చైనా ఈజ్ సేయింగ్ అన్ అబ్జెక్షన్ టు దిస్ ఎన్ఎస్జీ గ్రూప్ మెంబర్షిప్. సో చైనా ఏమంటోంది అని అంటే కనుక ఎన్పిటి సైన్ చేయలేదు కాబట్టి మనకి ఇందులో మెంబర్షిప్ అనేటువంటిది ఇవ్వడం కుదరదు. యూ షుడ్ అండర్స్టాండ్ చైనా ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ఎన్ఎస్జీ. చైనా కూడా మనకి ఎన్ఎస్జీలో మెంబరే అనమాట. బట్ కానీ it is therefore it is blocking us. So it is also saying that if India was given the membership then Pakistan should also be given the membership. ఒకవేళ మీరు ఇండియాకి మెంబర్షిప్ ఇవ్వాలి అని అనుకుంటే పాకిస్తాన్కి కూడా ఇవ్వండి అయితే కనుక అని చెప్తున్నారనమాట. సో ఇండియా ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ కంట్రీ బట్ పాకిస్తాన్ ఈజ్ నాట్ అట్ ఏ టైమ్ వెన్ ఇట్ ఈస్ స్పాన్సరింగ్ ద టెర్రరిజం. సో టెర్రరిజంని స్పాన్సర్ చేస్తూ మనకి ఏంటి అని అంటే కనుక ఇలాంటి నాన్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మనం ఇలాంటి న్యూక్లియర్ టెక్నాలజీని పాకిస్తాన్ చేతులకి ఇస్తే కనుక ఏంటి అని అంటే కనుక ఇట్ విల్ బి డెఫినెట్లీ యూజ్డ్ ఫర్ మిలిటరీ పర్పసెస్, ఫర్ వైలెంట్ పర్పసెస్, డిస్ట్రక్టివ్ పర్పసెస్కి ఉపయోగిస్తుంది తప్ప కన్స్ట్రక్టివ్ పర్పసెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ న్యూక్లియర్ టెక్నాలజీ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ యొక్క న్యూక్లియర్ టెక్నాలజీ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక పర్టికులర్లీ ఫర్ ఎనర్జీ సెక్యూరిటీ, మన యొక్క కంట్రీ యొక్క ఎనర్జీ సెక్యూరిటీ, ఎలక్ట్రిసిటీ జనరేషన్కి మనకి సో చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ అనేటువంటిది. ఇప్పుడు మనం యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCC దగ్గరికి వెళ్ళి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ INDCs ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అని చెప్పేసి మనం ఏంటంటే ప్రామిసెస్ చేస్తున్నాం. ఆ ప్రామిసెస్ కూడా మనకి ఏంటి అని అంటే ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ యొక్క న్యూక్లియర్ టెక్నాలజీ అనేటువంటిది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. బట్ హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇండియా హ్యావ్ నాట్ సైన్డ్ దిస్ పర్టికులర్ ట్రీటీ. వన్స్ ఇండియా హ్యావ్ సైన్డ్ దిస్ ట్రీటీ, ఒకవేళ మనకి దీంట్లో మెంబర్షిప్ వచ్చినట్లయితే కనుక ఇంకా మోర్ అండ్ మోర్ న్యూక్లియర్ టెక్నాలజీ మనకి చాలా ఫ్రీగా మనకి అవైలబుల్ అయితే కనుక ఉంటుంది అనే విషయం మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. అండ్ అట్లాగే ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే కనుక
బట్ హవెవర్ సమ్ సార్ట్ ఆఫ్ వేవర్ హ్యాస్ బీన్ గివెన్, సమ్ సార్ట్ ఆఫ్ వేవర్ అయితే మనకి ఇచ్చారు. ఆ వేవర్ తోటే మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ని పెట్టుకుంటున్నాం. లైక్ వీ హ్యావ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి ఇండియా యుఎస్ఏ సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ ఉంది. అండ్ అలాగనే ఇప్పుడు మనము ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యుఏఈ తోటి కూడా మనం పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు కూడా మనకి ఏంటి ఈ యొక్క వాళ్ళ యొక్క న్యూక్లియర్ కంపెనీ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క న్యూక్లియర్ ఇది ఏదైతే ఉందో ఆమో ఆర్గనైజేషన్, అది మన యొక్క పర్టికులర్ గ్రూప్ మన కంట్రీలో ఈ యొక్క న్యూక్లియర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి కోఆపరేషన్ని ఎన్హాన్స్ చేసుకుంటారనమాట. లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెయింటెనెన్స్ రిలేటెడ్, ఆపరేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా ఏంటి అని అంటే కనుక డిస్కస్ చేయడం అయితే, కోఆపరేషన్ అనేటువంటిది పెంచుకోవడం అయితే జరుగుతుంది. అండ్ అగైన్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్స్ ప్యూర్లీ సివిలియన్ పర్పసెస్కి మాత్రమే ఈ పర్టికులర్ డీల్ అంతా కూడా మనకి అనేటువంటిది మనకి క్లారిటీ ఉండాలి. అండ్ ఈవెన్ నౌ టుడే వీ హ్యావ్ నాట్ బీన్ ఏ మెంబర్ ఆఫ్ ఎన్ఎస్జీ, దేర్ ఫోర్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ ఇన్ ద ఫోకస్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ అండి. ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ ఇన్ ద ఫోకస్ ఫర్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ మనకి. ఎస్, అండ్ ద అదర్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ ఏంటి అని అంటే సంథింగ్ రిలేటెడ్ టు ద ఎల్ఎన్జీ సప్లై. సో దట్ ఈస్ ఎల్ఎన్జీ గురించి మనకి ఏంటి అని అంటే కనుక అపార్ట్ ఫ్రమ్ న్యూక్లియర్ కోఆపరేషన్, ద టూ సైడ్స్ ఆల్సో సైన్డ్ an MOU ఫర్ ద లాంగ్ టర్మ్ ఎల్ఎన్జీ సప్లై బిట్వీన్ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ అండ్ యాజ్ వెల్ యాజ్ IOCL వాళ్ళతోటి ఒక లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ కమిట్మెంట్ అయితే కనుక పెట్టుకున్నారనమాట. MOU అయితే చేసుకున్నారు అగ్రిమెంట్. ఏంటంటే that LNG will be supplied from the UAE to that of the ఇండియాకి అయితే కనుక సప్లై చేయాలి అనేటువంటిది ప్రోగ్రామ్ అయితే కనుక పెట్టుకున్నారు. దీనివల్ల ఏమవుతుంది, మనకి ఎనర్జీ సెక్యూరిటీ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. విత్ దీస్ అగ్రిమెంట్స్, కైండ్ ఆఫ్ అగ్రిమెంట్స్ వాట్ హ్యాపెన్స్ ఈస్, సో ఆర్ ఎనర్జీ సెక్యూరిటీ విల్ బీ ఇంప్రూవ్డ్ అనమాట. సో బికాస్ ద ఎనర్జీ నీడ్స్ ఆఫ్ అవర్ కంట్రీ ఆర్ ఇంక్రీజింగ్ ఈచ్ పాసింగ్ డే. మనకి ఏంటి అంటే మన యొక్క ఎనర్జీ నీడ్స్ అనేటువంటివి ఇంప్రూవ్ అయిపోతున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ పర్పస్, ఎలక్ట్రిసిటీ purpose, power generation, whatever may be. So our energy needs are getting increased each day by day. So therefore in that context మనం ఏంటంటే more and more long term reliable suppliersని మనం ఏంటి అని అంటే కనుక పెట్టుకోవాలి అనేటువంటిది ఆలోచన. సో హియర్ యాజ్ వెల్ దట్స్ ద రీజన్ ఏ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ బిట్వీన్ ద యుఏఈ వాళ్ళ యొక్క పర్టికులర్ కంపెనీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండియా వాళ్ళ యొక్క అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ అండ్ IOCL ఇండియన్ ఆయిల్ కంపెనీ ఏంటి అంటే కనుక ఈ యొక్క అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. So from the exam perspective, you should understand what are the two important agreements that have been recently signed. The commitments, that is the first one with respect to civil nuclear cooperation, and as well as the second one which is manaki LNG supply gurinchi. Then you should also know about the nuclear suppliers group gurinchi kuda manaki entante kanaka teliyalandi. So these are the important points with respect to first article. And alagine nenu ninnati article lo kuda manam cheppadam jarigindi what is I2U2 gurinchi manam maatladamo. I2U2 initiative ఏంటి అని చెప్పేసి, దెన్ అలాగే వాట్ ఈజ్ IMEC అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. I2U2 అండ్ యాజ్ వెల్ యాజ్ IMEC ఏం చేస్తాయి ఇవి, అసలు ఏంటివి అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేసాం. సో దేర్ ఫోర్ ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండ్ ట్రై టు వాచ్ ద ఎస్టర్డేస్ వీడియో యాజ్ వెల్. ఎస్ ఫ్రెండ్స్, కెన్ వీ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్? ఎస్, గోయింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. 2 anti-submarine warfare vessels for the Indian Navy launched at Cochin Shipyard. సో కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళకి మనకి ఏంటి అని అంటే కనుక 2019లో ఒక ఇంపార్టెంట్ కాంట్రాక్ట్ అయితే కనుక సైన్ చేసుకున్నారండి. ఎవరెవరు? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్. సో ఓకే, కొచ్చిన్ షిప్ యార్డ్ ఈజ్ బేసికలీ ఏ షిప్ బిల్డింగ్ కంపెనీ మనకి. లైక్ వీ హ్యావ్ అదర్ ఇంపార్టెంట్ షిప్ బిల్డింగ్ కంపెనీస్ ఇన్ అవర్ కంట్రీ. లైక్ వీ హ్యావ్ GRSE అంటారు. వీ హ్యావ్ GRSE అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అనేసి అంటాం మనము. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి వీ హ్యావ్ ద MDL మ్యాజగాన్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ అని చెప్పేసి MDL అని చెప్పేసి అంటాం. GRSE వచ్చేసి మనకి కోల్కతాలో ఉంది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి MDL వచ్చేసి మనకి ముంబైలో ఉంది. నౌ హియర్ వీ హ్యావ్ ద కొచ్చిన్ షిప్ యార్డ్ అండి. సో కొచ్చిన్ షిప్ యార్డ్. సో అలాగే థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక కొచ్చిన్ షిప్ యార్డ్ అండి. సో కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా మనకి ఏంటి అని అంటే వన్ ఆఫ్ ద షిప్ బిల్డింగ్ కంపెనీస్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ కేరళ. ఇది కూడా మనకి ఏంటి అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్డ్ కంపెనీ అనమాట ఇది కూడా మనకి. సో వీళ్ళు ఏంటి అని అంటే షిప్స్ తయారు చేస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిప్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్
ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్స్ అంటారు, ఓపీవీ అంటారు, ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ వెజల్. సో ఇలా రకరకాలటువంటి వెజల్స్, లేకపోతే స్మాల్ ఫ్రిగేట్స్, స్టెల్త్ ఫ్రిగేట్స్ అంటారు. ఇలా రకరకాలటువంటి షిప్స్ని వీళ్ళు ఏంటి అని అంటే తయారు చేసి మన యొక్క ఇండియన్ నేవీకి ఇస్తూ ఉంటారు. అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి చెప్పాలంటే వన్ మోర్ యూనిక్ ఫీచర్ ఏంటి అని అంటే కనుక మన యొక్క ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, దట్ ఈస్ ఐఎన్ఎస్ విక్రాంట్. ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంట్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళే మనకి తయారు చేశారండి. ఇప్పుడు ఇక్కడ న్యూస్లో ఉన్నది ఏంటి అని అంటే కనుక 2 యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ వెజల్స్, అంటే ఇవి కూడా షిప్సే. సో ఫర్ ద ఇండియన్ నేవీ వాజ్ లాంచ్డ్ అట్ కొచ్చిన్ షిప్ యార్డ్. సో 2 ఇంపార్టెంట్ యాంటీ సబ్మెరీన్, సో దీస్ ఆర్ బేసికల్లీ ద యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ అనమాట. సో దీస్ ఆర్ ద షిప్స్ సో విచ్ విల్ యాక్చువల్లీ ఫంక్షన్ అగెన్స్ట్ ద సబ్మెరీన్స్. యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ వెజల్స్ అయితే కనుక మనకి, సో 2 యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ వెజల్స్ని అయితే కనుక మన యొక్క ఇండియన్ నేవీకి అయితే కనుక ఇవ్వబోతున్నారండి. దే వర్ బీన్ లాంచ్డ్. సో అండ్ సూన్ దే విల్ బీ కమిషన్ ఇన్ టు దట్ ఆఫ్ ద ఇండియన్ నేవీ. సో వన్స్ దే వర్ కమిషన్ ఇన్ టు దట్ ఆఫ్ ద ఇండియన్ నేవీ, వాటి యొక్క పేర్లు వచ్చేసి ఏంటంటే దే ఆర్ ద 4th and 5th షిప్స్ ఇన్ ద సిరీస్ ఆఫ్ 8 వెజల్స్ కాల్డ్ యాజ్ ఐఎన్ఎస్ మాల్ప్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఎన్ఎస్ మల్కీ అని చెప్పేసి 2 పేర్లు అయితే పెట్టారు వాటికి. ద 4th and యాజ్ వెల్ యాజ్ ద 5th షిప్స్. టోటల్ మొత్తము 8 షిప్స్ అయితే కనుక దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ అయితే కనుక సైన్ చేయబడిందండి. ఇప్పుడు 2019లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ మధ్యన మనకి ఏంటంటే ఈ యొక్క కాంట్రాక్ట్ అనేటువంటిది సైన్ చేయబడింది. ఇది మనకి దీని అండర్లో మనకి ఐఎన్ఎస్ మాల్ప్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఐఎన్ఎస్ మల్కీ అని చెప్పేసి 2 ఇంపార్టెంట్ షిప్స్ అయితే కనుక, దట్ ఈస్ దీస్ ఆర్ ద 4th and 5th. అంటే ఆల్రెడీ ఫస్ట్ 3 అయిపోయి నౌ ద 4th and యాజ్ వెల్ యాజ్ ద 5th షిప్స్ని మనకి ఏంటి అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు లాంచ్ చేశారు. బోత్ ఆల్ ద డిజైన్, నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అండ్ ద డెలివరింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ దిస్ కాంట్రాక్ట్ దట్ వాజ్ సైన్డ్ ఇన్ వే బ్యాక్ ఇన్ 2019. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే రకరకాలటువంటి ఆపరేషన్స్ మనకైతే కనుక ఈ షిప్స్ని క్యారీ అవుట్ చేస్తాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేయటము. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక యాంటీ సబ్మెరీన్ ఆపరేషన్స్ తీసుకోవటము. వీటికి ఏంటి అని అంటే కనుక రాకెట్స్ని లేకపోతే కనుక టార్పెడోస్ అంటారు, టార్పెడోస్ని ఎక్విప్ చేసి ఉంచుతారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎవర్ ఎనిమీ సబ్మెరీన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క షిప్స్ నుంచి వాటిని ఆ యొక్క రాకెట్స్ని మనము ఫైర్ చేయడం అయితే కనుక జరుగుతుంది. సో ఓకే, దట్స్ హౌ ద క్యాపబుల్ దీస్ షిప్స్ ఆర్. సో దీస్ ఆర్ యాక్చువల్లీ మనకి ఏంటి అని అంటే కనుక సో ద యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ అనమాట. ఇవి యాంటీ సబ్మెరీన్ వాటర్ క్రాఫ్ట్ వెజల్స్ అంటాం. సో ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. ఇదే విధంగా మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు లైక్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ తోటి, దెన్ నెక్స్ట్ వచ్చేసి MDL వాళ్ళతోటి స్టెల్త్ ఫ్రిగేట్స్ గురించి, అండ్ అలాగే మనకి పొల్యూషన్ కంట్రోల్ వెజల్స్ అంటారు. ఓకే, సముద్ర ప్రతాప్ అని చెప్పేసి రీసెంట్గా మనకి లాంచ్ చేశారు పొల్యూషన్ కంట్రోల్ వెజల్. సో వీటిలన్నిటికీ సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ని మనం సైన్ చేయడం జరుగుతుంది. సో దీస్ పర్టికులర్ షిప్ బిల్డింగ్ కంపెనీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద డిజైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కన్స్ట్రక్షన్ అండ్ ద డెలివరెన్స్ యాజ్ వెల్. సో దీని మూలన మనకి ఏంటంటే ఇండిజీనియస్ ఇది అనేటువంటిది పెరుగుతుంది, మన డొమెస్టిక్ ఇండస్ట్రీ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. సో ఓకే, అండ్ అలాగనే సంథింగ్ కాల్డ్ యాజ్ డిఫెన్స్ మోడర్నైజేషన్ ఆస్పెక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ PSL అంటారు. PSL అంటే ఏంటి మనకి? సో ఓకే, not PSL, it was positive indigenization list, PIL, positive indigenization list, or yes, positive indigenization list అని చెప్పేసి మనకైతే కనుక చెప్తారనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దీస్ థింగ్స్ అండి. 2 యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ వెజల్స్, దీస్ ఆర్ బేసికల్లీ షిప్స్, యూ షుడ్ అండర్స్టాండ్, ఆఫ్ ద ఇండియన్ నేవీ ఆర్ లాంచ్డ్ అట్ ద కొచ్చిన్ షిప్ యార్డ్ రీసెంట్లీ. కొచ్చిన్ షిప్ యార్డ్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్డ్ కంపెనీ మనకి. ఇట్ ఈస్ ఏ షిప్ బిల్డింగ్ కంపెనీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కేరళ. వన్ ఆఫ్ ద అనదర్ ఇంపార్టెంట్ డిస్టింక్షన్ ఏంటి అని అంటే కనుక INS విక్రాంట్ విచ్ ఈస్ ద ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇట్స్ ఆల్సో ఏ షిప్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనమాట. ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్లీ బిల్ట్ INS విక్రాంట్ అనేటువంటి దాన్ని మనకి ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళే మనకైతే తయారు చేస్తారనమాట. కమింగ్ టు దట్ ఆఫ్ ద కీ పాయింట్స్ చూసినట్లయితే కనుక ద కాంట్రాక్ట్ టు డిజైన్, construct
అండ్ డెలివర్ అరౌండ్ 8 దీస్ టైప్ ఆఫ్ షిప్స్. ఈ కేటగిరీ షిప్స్ మనకి ఏంటి అని అంటే కనుక 8 షిప్స్ని అయితే కనుక డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేయడానికి వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళకి, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళకి మధ్యన కాంట్రాక్ట్ అయితే కనుక జరిగింది. వర్ సైన్డ్ బిట్వీన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కొచ్చిన్ షిప్ యార్డ్ ఇన్ April 2019. These are designed to undertake anti-submarine operations in the coastal waters. సో మనకి కోస్టల్ వాటర్స్లో ఇవి మనకి ఏం చేస్తాయి, మనకి యాంటీ సబ్మెరీన్ ఆపరేషన్స్ అనేటువంటివి మనకైతే కనుక చేయడం అయితే కనుక జరుగుతుందండి. ఓకే యాంటీ సబ్మెరీన్ ఆపరేషన్స్ అయితే కనుక మనకి ఇవి అయితే కనుక పెర్ఫార్మ్ చేస్తాయి ఈ వెజల్స్. అలాగే చెప్పాను కదా స్టెల్త్ ఫ్రిగేట్స్ అని కూడా ఉంటాయి. అండ్ వీ హ్యావ్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్స్ అని కూడా ఉంటాయి అనమాట. సముద్ర ప్రతాప్ అని చెప్పేసి రీసెంట్గా మనకి ఇది చేశారు. అంటే అవి ఏం చేస్తాయి, ఆయిల్ స్పిల్స్ని అవి కూడా ఏమైనా జరుగుతూ ఉంటే కనుక వాటిని కంట్రోల్ చేయడానికి. సో ఓకే దెన్ అలాంటి వాటికి ఏంటి అని అంటే పెట్రోలింగ్ అవి చేస్తూ ఉంటాయి అనమాట ఆ షిప్స్ మనకి. ఈచ్ వెజల్ అంటే ప్రతి వెజలు కూడా మనకి ఇప్పుడు వీటికి సంబంధించి దే విల్ బి ఎక్విప్డ్ విత్ ద లైట్ వెయిట్ torpedoes, anti-submarine warfare rockets and as well as remote controlled guns. సో వీటన్నిటితోటి కూడా మనం ఏంటి అని అంటే కనుక ఈ షిప్స్ని ఎక్విప్ అయితే చేస్తాము. వెనెవర్ ఎనిమీ సబ్మెరీన్ మనకి ఏంటి అని అంటే కనుక అపాన్ సస్పిషన్ ఉన్నప్పుడు మనం ఏంటి అని అంటే కనుక వీటిల్ని యూటిలైజ్ అయితే చేస్తారండి. And once commissioned into the Indian Navy, so they will be christened as INS Malp and as well as the INS Malki అని చెప్పేసి మనము సో వీటిల్ని అయితే కనుక పిలుస్తాం. ఎస్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. ఓకే ఇదంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇంక్రీజింగ్ ద మోర్ అండ్ మోర్ డిఫెన్స్ క్యాపబిలిటీ అనేటువంటిది ఇంక్రీజ్ చేయటము. అండ్ అలాగే మన యొక్క పర్టికులర్ ఫర్మ్స్కి ఇవ్వటం వల్ల మనం డొమెస్టిక్ ఇండస్ట్రీని కూడా మనం ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతాం. Clear? Let's move forward to the next one. At BRICS summit in Russia, Doval may meet Chinese minister Wang Yi. Yes, and coming to the next one. At BRICS summit in Russia, so okay, Doval may meet the Chinese minister Wang Yi. సో ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక సెయింట్ పీటర్స్బర్గ్ మనకి రష్యాలో ఈ ఇయర్ 2024 బ్రిక్స్ సమ్మిట్ అయితే కనుక మనకి జరగబోతోందండి. సో ఓకేనా బ్రిక్స్ సమ్మిట్ అయితే కనుక జరగబోతోంది. అయితే అటు బ్రిక్స్ సమ్మిట్ ఇన్ రష్యా ద దోవల్ మే మీట్ ద చైనీస్ మినిస్టర్ వాంగ్ యీ. దోవల్ అంటే మనకి మన యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అనమాట. వెరీ వెరీ అండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ మనకి. ఓకే ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ అండ్ అట్ ద సేమ్ టైం సో టు మీట్ ద చైనీస్ మినిస్టర్ వాంగ్ యీ అయితే కనుక మీట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అని మనకి చెప్తున్నారండి. ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక బ్రిక్స్ అనేటువంటిది ఒక రీజనల్ గ్రూపింగ్ మనకి. ఈ యొక్క బ్రిక్స్ అనేటువంటిది మనకి ఓకేనా బ్రిక్స్ అనేటువంటిది ఇప్పుడు కాంటెక్స్ట్ చూసినట్లయితే చూడండి. అట్ బ్రిక్స్ సమ్మిట్ విచ్ ఈస్ షెడ్యూల్డ్ ఇన్ రష్యా దోవల్ మే మీట్ ద చైనీస్ మినిస్టర్ వాంగ్ యీ అని చెప్పేసి ఉంది. అసలు బ్రిక్స్ గురించి మనం చూసినట్లయితే బ్రిక్స్ ఈజ్ అన్ అక్రోనిమ్ ఫర్ ద గ్రూపింగ్ ఆఫ్ ద వరల్డ్స్ లీడింగ్ ఎమర్జింగ్ ఎకానమీస్ దట్ ఈజ్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ ఆఫ్రికా. ఈ 5 కంట్రీస్ దీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద బ్రిక్స్ గ్రూపింగ్. బట్ హవెవర్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బ్రిక్స్ గ్రూపింగ్ని మనకైతే కనుక ఎక్స్పాండ్ అయితే కనుక జరిగిందండి. న్యూ మెంబర్స్ హ్యావ్ జాయిన్డ్ ఇన్ టు దిస్ పర్టికులర్ గ్రూప్. So particularly so the new members have been joined and with respect to the new members which have joined, so Saudi Arabia and as well as Iran, Egypt and as well as South Africa. So okay, South Africa is okay. So the new members వచ్చేసి మనకి ఎవరెవరు అని అంటే కనుక సౌదీ అరేబియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్, ఈజిప్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇథియోపియా, అర్జెంటీనా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఏఈ అండి. So these 6 countries have joined. So okay, Egypt and as well as Ethiopia are African countries. Argentina is from the Latin America, particularly South American country. And then we have Saudi Arabia, Iran and as well as the UAE, which are West Asian or Middle East countries అన్నమాట. మనకి ఈ పర్టికులర్ గ్రూపింగ్లో మనకి న్యూ మెంబర్స్ అయితే కనుక మనకి యాడ్ అయ్యారండి. అసలు పర్టికులర్లీ బ్రిక్స్ అనేటువంటి గ్రూపింగ్ మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క వెస్ట్రన్ వరల్డ్ ఏదైతే ఉందో అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే, ఈ యొక్క వెస్ట్రన్ వరల్డ్ యొక్క డామినెన్స్ అనేటువంటిది విపరీతంగా ఉంటుందన్నమాట. పర్టికులర్లీ ఇన్ ద
institutions like IMF and as well as World Bank. So what they want to do, ఈ యొక్క బ్రిక్స్ నేషన్స్ అంతా కూడా ఏంటి అని అంటే కనుక సో దే వాంట్ టు ఇంక్రీజ్ దేర్ వాయిస్, సో దే వాంట్ టు రైజ్ దేర్ ఇంట్రెస్ట్స్. అందుకని చెప్పేసి మనకి ఈ యొక్క డెడికేటెడ్ గ్రూప్ని బ్రిక్స్ అని చెప్పేసి మనకైతే క్రియేట్ చేశారు. ఈవెన్ వరల్డ్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ IMF మీద కూడా మనకి డిపెండ్ అవ్వకుండా దే హ్యావ్ ఓన్లీ ఎస్టాబ్లిష్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ NDB, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటువంటి దాన్ని కూడా మనకి ఈ యొక్క బ్రిక్స్ గ్రూపింగ్స్ అయితే కనుక ఇంప్రూవ్ అయితే పెట్టుకున్నారండి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. ఓకే, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? బేసికలీ టు రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆన్ ద వెస్ట్రన్ కంట్రీస్, రెడ్యూస్డ్ డిపెండెన్సీ ఆన్ వెస్ట్రన్ కంట్రీస్ మీదన మనకేంటి అని అంటే కనుక డిపెండెన్సీ అనేటువంటిది రెడ్యూస్ చేయడానికి అండ్ అలాగే మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ ఉండాలి, అంతే తప్ప బైపోలార్ కాదు, మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ ఉండాలి. సో ఇప్పుడు రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇలా బైపోలార్గా కాకుండా మల్టీపోలార్ వరల్డ్ ఉండాలి, వేర్ ద పవర్ నీడ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద మల్టిపుల్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంతే తప్ప ఓన్లీ ఇట్ షుడ్ నాట్ బి కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఇన్ 1 or 2 కంట్రీస్ అని చెప్పేసి కూడా మనకి ఈ యొక్క బ్రిక్స్ అయితే మనకి అడ్వకేట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ అలాగే ఈ యొక్క డిపెండెన్సీ IMF అండ్ యాజ్ వెల్ యాజ్ వీటి మీద డిపెండెన్సీ రెడ్యూస్ చేసుకోవడానికి మనకి వీళ్ళు ఏం ఎస్టాబ్లిష్ చేశారు? సంథింగ్ కాల్డ్ ఈవెన్ దే ఎస్టాబ్లిష్డ్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యాజ్ వెల్ కూడా మనకి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆర్టికల్లో ఇప్పుడు అక్టోబర్ 2024లో మనకి బ్రిక్స్ సమ్మిట్, ఎక్స్టెండెడ్ బ్రిక్స్ సమ్మిట్ అంటే ఏంటంటే ఇంక్లూడింగ్ దీస్ ద న్యూ కంట్రీస్ యాజ్ వెల్. సో వీళ్ళందరూ కలిసి మనకి ఈ రష్యాలో అయితే కనుక మీట్ అవ్వబోతున్నారండి. దీనికి సంబంధించి ఏంటి అని అంటే కనుక మనకి ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే కనుక మన యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సో మే మీట్ ద చైనీస్ మినిస్టర్ వాంగ్ యీ అని అయితే చెప్తున్నారు. బికాస్ ఎందుకంటే ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ లాస్ట్ 1 or 2 months నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా బార్డర్ రిలేటెడ్ మీటింగ్స్ అనేటువంటివి కూడా మనకి జరుగుతున్నాయి. అంటే ప్లాట్ఫామ్ కాల్డ్ యాజ్ WCMCC అంటామన్నమాట. అంటే వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కోఆర్డినేషన్ అని చెప్పేసి అంటారు. ఏంటది? వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కోఆర్డినేషన్ ఆన్ ఇండియా చైనా బార్డర్ అఫైర్స్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా రిలేటెడ్ గురించి మనం ఏంటి అని అంటే కనుక ఇన్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్లో ఒక వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. లైక్ ఈస్టర్న్ సెక్టార్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్ ఏంటి, వాట్ వాజ్ ద వెస్ట్రన్ సెక్టార్ రిలేటెడ్ డిస్ప్యూట్ ఏంటి, మిడిల్ సెక్టార్ పరిస్థితి ఏంటి, అంటే ఈస్టర్న్ సెక్టార్లో అరుణాచల్ ప్రదేశ్ రిలేటెడ్ డిస్ప్యూట్ అక్కడ ఆస్పెక్ట్ ఏం జరుగుతుంది, వెస్ట్రన్ సెక్టార్లో ఇక్కడ లడాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ అక్సాయి చిన్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఇన్క్లూడింగ్ ద మ్యాప్ మనం చాలా క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాము. నెక్స్ట్ గాల్వన్ వ్యాలీ, సక్షగామ్ వ్యాలీ గురించి మాట్లాడడం అండ్ అలాగే కారాకోరం హైవే గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం మనం అక్కడ. ప్లీజ్ ట్రై టు వాచ్ ద ఓల్డ్ వీడియోస్ అండి, సో దట్ యూ విల్ కమ్ టు నో దీస్ ఆస్పెక్ట్స్. ఈ ఆస్పెక్ట్స్ అనేవి మీకు అయితే కనుక కవర్ అవుతాయి అనమాట అక్కడ. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కోఆర్డినేషన్ ఆన్ ఇండియా చైనా అఫైర్స్ అనేటువంటిది బార్డర్ అఫైర్స్ అని చెప్పేసి మనకి ఇది ఒక 2013లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా మధ్యన బార్డర్ డిస్ప్యూట్ని సాల్వ్ చేసుకోవడానికి, అంటే పర్టికులర్లీ అలాంగ్ LAC అంటాం, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని అర్థం. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకి ద లాస్ట్ మంత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ మంత్కి మనకి ఏంటంటే కపుల్ ఆఫ్ మీటింగ్స్ అయితే కూడా మనకి జరగడం అయితే జరిగిందండి. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అండ్ ఖచ్చితంగా ఈ యొక్క ఎక్స్టెండెడ్ బ్రిక్స్ సమ్మిట్ బ్రిక్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనకి న్యూ క్వశ్చన్స్ అయితే వస్తాయి. బికాస్ న్యూ మెంబర్స్ లైక్ సౌదీ అరేబియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్, సో ఓకే UAE, ఈ కంట్రీస్ అన్నీ కూడా మనకి దీంట్లో యాడ్ అవ్వడం జరిగింది. విత్ దట్ మనకి ఏంటంటే బ్రిక్ కంట్రీ గ్రూప్ ఆఫ్ కంట్రీస్కి మనకి ఏంటంటే న్యూ ఆయిల్ రిజర్వ్స్ ఉండేటువంటి కంట్రీస్ కూడా మనకి దీంట్లో యాడ్ అయ్యాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా, బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్, అండ్ యాజ్ వెల్ as the Iran is also one of the biggest oil producer manaki, but it is facing some sanctions now, okay, from the United States of America. ఓకే, ఈ విధంగా మనకి ఇట్స్ ఏ మ్యూచువల్ బెనిఫిషియల్ గ్రూప్గా మనకి ఏంటి అని అంటే కనుక విత్ మోర్ ప్రయారిటీస్ మనకి ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనుక ఈ ఆర్గనైజేషన్ అయితే ఉంది. ఇప్పుడు రాబోయేటువంటి మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఆర్టికల్ వస్తుంది. అప్పుడు ఈ యొక్క ఎక్స్టెండెడ్ బ్రిక్స్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందామండి. క్లియర్, రైట్?
So at BRICS summit in Russia, Doval may meet the Chinese minister Wang Yi అని చెప్పేసి ఆర్టికల్ పబ్లిష్ అయింది. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. So CDS General Chauhan releases doctrine for amphibious operations. Yes, CDS General Chauhan releases డాక్ట్రైన్ ఫర్ యాంఫీబియస్ ఆపరేషన్స్ అని చెప్పేసి మనకైతే కనుక వచ్చిందండి. ఇట్ ఈస్ బేసికల్లీ ఏంటి అని అంటే ఇది మనకి ఒక డాక్యుమెంట్ అండి. ఇది మనకి ఎవరికి ఇష్యూ చేస్తున్నారు, మనకి ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ లైక్ ఆర్మీ అండ్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, వీటికి ఆర్మ్డ్ ఫోర్సెస్కి మనకైతే కనుక ఇష్యూ చేస్తున్నారు. ఎవరు ఇష్యూ చేశారు? సో ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయితే మనకైతే రిలీజ్ చేశారనమాట ఈ యొక్క డాక్ట్రైన్ని. ఈ యొక్క డాక్ట్రైన్ ఆఫ్ యాంఫీబియస్ ఆపరేషన్స్ అంటాం. యాంఫీబియస్ ఆపరేషన్స్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక, so these are basically the military actions. Okay, these are basically the military actions which involve both land and as well as the both sea and as well as the land forces and which involve both sea and as well as land. Amphibian అంటాం కదా, amphibious operations. సో ద బోత్ సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ల్యాండ్ ఫోర్సెస్ని మనం ఏంటి అని అంటే కనుక యూటిలైజ్ చేసుకుంటూ, ఇన్వాల్వ్ చేస్తూ మనం కనుక ఆపరేషన్స్ని కండక్ట్ చేసినట్లయితే కనుక అలాంటి ఆపరేషన్స్ని మనం ఏమంటాం అని అంటే యాంఫీబియస్ ఆపరేషన్స్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు రోజు రోజుకి మనకు పెరిగిపోతున్నటువంటి కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్, సో మిలిటరీ ఎన్విరాన్మెంట్లో మనకి ఏంటి అని అంటే బోత్ ఇన్ దట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వార్, ఈవెన్ ద వార్ టైమ్స్ ఆర్ డ్యూరింగ్ ద పీస్ టైమ్స్ యాజ్ వెల్. పీస్ టైమ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ హ్యూమానిటేరియన్ ఎయిడ్ క్యారీ అవుట్ చేయటము, లేకపోతే ఎనీ డిజాస్టర్ రిలీఫ్ క్యారీ అవుట్ చేయటము డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ వార్, సో న్యూట్రలైజింగ్ ద ఎనిమీ. ఈ యొక్క ఆస్పెక్ట్స్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క యాంఫీబియస్ ఆపరేషన్స్ని అయితే కనుక మనకి క్యారీ అవుట్ చేయాలి అని చెప్పేసి ఒక గైడింగ్ డాక్యుమెంట్ అయితే మనకి ఇష్యూ చేశారండి. సో చూడండి, ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ రిలీజ్డ్ ద జాయింట్ డాక్ట్రైన్ ఫర్ amphibious operations during the chiefs of staff committee meeting held on Monday. This doctrine is a keystone publication which will provide yavariki guidance to commanders to conduct the amphibious operations in the today's complex military environment. The amphibious capability అంటే ఏంటి? యూటిలైజింగ్ ఆర్ ఇన్వాల్వింగ్ బోత్ ద సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ల్యాండ్ ఫోర్సెస్ అనమాట. విల్ ఎంపవర్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ to conduct a multitude of operations, particularly in the Indian Ocean region, both during the war and as well as peace. అంటే ఈ విధమైనటువంటి క్యాపబిలిటీ మనకి ఎప్పుడైతే ఉంటుందో, సో దెన్ మనకి బోత్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద వార్ టైమ్స్లోను అండ్ యాజ్ వెల్ యాజ్ అట్ ద పీస్ టైంలో కూడా మనం ఏంటి అని అంటే కనుక వీ కెన్ కండక్ట్ సమ్ ప్లెథోరా ఆఫ్ ఆపరేషన్స్ని మనం అయితే కనుక కండక్ట్ చేయొచ్చు. చూడండి, ద amphibious capability ఆఫ్ దీస్ ఫోర్సెస్ ఎంపవర్ ద armed forces to conduct a multitude of operations in the Indian Ocean region, both during the war and as well as the peace times, the ministry said, adding these operations are a crucial component of multi-domain operations and serve the best example of cohesion and integration among the armed forces. You should also understand here that the armed forces, like for example army, navy and as well as air force, ఇవేవి కూడా ఐసోలేషన్లో మనకి వర్క్ చేయకూడదు. దే హ్యావ్ టు వర్క్ ఆన్ ఇన్ an integrated way, ఇన్ ఏ కోఆర్డినేటెడ్ వే. మనకి ఏంటి అని అంటే కనుక ఇవి మనకైతే వర్క్ చేయాలి. ఇది మనకి ఈ యొక్క ఇలాంటి యాంఫీబియస్ ఆపరేషన్స్ లాంటివి మనకి ఏం చేస్తాయి అని అంటే కనుక, సో దే బేసికల్లీ సర్వ్ యాజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ for cohesion and integration among the armed forces. The joint doctrine for amphibious operations is the second joint doctrine released this year, and it provides a due focus on jointness and integration of armed forces in general and amphibious operations in particular, it added. So okay, రీసెంట్గా మనకి ఇది ఒక గైడెన్స్ డాక్యుమెంట్ అండి. మనకి ఇది దేనికి? ఇది amphibious operations-ని మనకి ఏంటి అని అంటే క్యారీ అవుట్ చేయడానికి. amphibious operations both during the time of war and as well as during the time of peace as well. So and alagane no armed force should work in isolation, so they have to work in collaboration with that of the each other, they have to coordinate with that of the each other అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. క్లియర్? దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దిస్ ఆర్టికల్ అండి దట్ యూ నీడ్ టు నో అబౌట్. ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ recently released the joint doctrine for amphibious operations. So what it is basically a guiding document
ఇట్ ఈస్ బేసికల్లీ మనకి ఏంటి అని అంటే కనుక గైడింగ్ డాక్యుమెంట్ అనమాట. గైడింగ్ డాక్యుమెంట్ టు హూమ్? గైడింగ్ డాక్యుమెంట్ టు దట్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. గైడింగ్ డాక్యుమెంట్ టు దట్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. ఈ యొక్క యాంఫీబియస్ క్యాపబిలిటీ, ఈ యాంఫీబియస్ ఆపరేషన్స్ని మనం ఏంటి అని అంటే కనుక క్యారీ అవుట్ చేయడానికి, సో ఈ యొక్క యాంఫీబియస్ ఆపరేషన్స్ మనం క్యారీ అవుట్ చేసేటువంటి క్యాపబిలిటీ మనకు ఉన్నట్లయితే కనుక, సో దట్ కెన్ బి లెవరేజ్డ్ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ వార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ ద డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ పీస్ సిచ్యువేషన్స్లో కూడా మనం ఏంటి అని అంటే కనుక, సో వీటిని మనం మల్టిట్యూడ్ ఆఫ్ ఆపరేషన్స్ని మనం అయితే కనుక లాంచ్ చేయొచ్చు అని చెప్పి మనకైతే చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వన్ మోర్ థింగ్, నో ఆర్మ్డ్ ఫోర్స్ షుడ్ వర్క్ ఇన్ ఐసోలేషన్. సో ద నో ఆర్మ్డ్ ఫోర్స్ షుడ్ వర్క్ ఇన్ ఐసోలేషన్, షుడ్ వర్క్ ఇన్ ఐసోలేషన్. ఇన్స్టెడ్ మనకి, so the no armed force should work in isolation. So there has to be an integration and as well as the coordinated effort అనేటువంటిది ఉండాలి. ఇంటిగ్రేటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే ఉండాలి అని చెప్పేసి మనకి డాక్టర్ అని కూడా చెప్తోందండి. ఈవెన్ అది కూడా, దాన్ని కూడా మనకి పెంచుతుంది ఈ యొక్క యాంఫీబియస్ ఆపరేషన్స్ అనేటువంటివి వీటి వల్ల అని చెప్పి మనకైతే చెప్తున్నారు. సో దిస్ ఈజ్ సంథింగ్ ఫ్రమ్ ద డిఫెన్స్ పర్స్పెక్టివ్ మనకైతే కనుక అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి, పర్టికులర్లీ మేబీ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ ఆల్సో. ఎస్, లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఆర్టికల్, GOM to decide on tax on health life covers soon. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద GST కౌన్సిల్కి సంబంధించి. GST ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక హెల్త్ కానివ్వండి, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కానివ్వండి, మనం తీసుకుంటే కనుక ఇప్పుడు వాటి మీద 18% GST అయితే కనుక లేవీ చేస్తున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కనుక వీటిల్ని తగ్గించమని చెప్పేసి ఏంటి అని అంటే కనుక దేర్ ఆర్ సో మెనీ ఇంక్రీజింగ్ ప్రొటెస్ట్స్ అయితే కనుక మనకి డిమాండ్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. దీని గురించి ఇప్పుడు మనకి ఏంటంటే GOM అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. GOM అంటే కనుక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని మనకి అయితే కనుక కన్స్టిట్యూట్ చేస్తున్నారనమాట విత్ ఎ డెడ్ లైన్ టు దెమ్ ఆఫ్ అబౌట్ 50 days. సో అయితే 50 days డెడ్ లైన్ ఇచ్చి మనకి ఈ యొక్క టాపిక్ని, ఈ యొక్క దాన్ని ఐటెంని మనకి రివ్యూ చేయమని చెప్పేసి ఇస్తున్నారు. ఏంటి ఐటెము? హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ మీదన మనకు ఉన్నటువంటి ట్యాక్స్ వచ్చేసి మనకి ఎంత ఇప్పుడు 18% లేవీ అయితే ఉంది. దీన్ని ఒకవేళ తగ్గించాలి అని అంటే కనుక ఎంతకి తగ్గించాలి, లేదా ఒకవేళ ఆల్ టుగెదర్ స్క్రాప్ చేసేయచ్చా అనేటువంటి అన్ని రకాల పాసిబిలిటీస్ గురించి కూడా ఎక్స్టెన్సివ్గా ఒక రిగరస్ రివ్యూ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి మనకి ఈ యొక్క GOMని మనకి కన్స్టిట్యూట్ చేశారండి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ అయితే కనుక. అండ్ అలాగనే అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ మనకి ఏంటి అని అంటే కనుక మొన్న యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేసినట్టుగానే 3 క్యాన్సర్ డ్రగ్స్ ఉన్నాయి కదా, ఇది ఖచ్చితంగా ప్రిలిమ్స్లో స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అయితే మనకు అడుగుతారు. ఇక్కడ చూడండి, ఓకేనా. ద కౌన్సిల్ అప్రూవ్డ్ ఎ రిడక్షన్ ఇన్ ద GST రేట్ ఆన్ 3 క్యాన్సర్ డ్రగ్స్. సో ద ట్రస్టూజుమాబ్, డెరాక్సటికన్, నెక్స్ట్ వచ్చేసి ఓసిమెరిటనిబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద దుర్వాలుమాబ్. సో ఈ మూడిటికి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పటిదాకా మనకి 12% లేవీ అయితే కనుక దీని మీద ఉంది. ఇప్పుడు వీటిని 5% అయితే మనకి తగ్గించేశారనమాట ఈ యొక్క డ్రగ్స్ మీద, క్యాన్సర్ డ్రగ్స్ మీద. అండ్ అలాగనే కార్ సీట్ కవర్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఏంటి అని అంటే కనుక 18% నుంచి 28% అయితే ఇంక్రీజ్ చేశారు GST అనేటువంటిది. ఇప్పుడు మనం కార్ సీట్ కవర్స్ అవి కూడా మనం పర్చేస్ చేస్తుంటే నౌ వీ హ్యావ్ టు పే ద హయ్యర్ ప్రైస్ ఫర్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్క్లూడింగ్ ద GST. అండ్ అలాగనే ఎక్స్ట్రూడెడ్ సేవరీ స్నాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి వాటి మీద 18% to 12% అయితే మనకి తగ్గించారండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ యొక్క పాప్కార్న్ అని, లేకపోతే పొటాటో చిప్స్ అని, సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే దీస్ టైప్ ఆఫ్ స్నాక్స్ కేటగిరీలోకి మనకైతే వస్తాయన్నమాట, టు కోట్ సమ్ ఎగ్జాంపుల్స్. సో ఓకే. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే కనుక GST కంపెన్సేషన్ సెస్ గురించి కూడా మనకి ఏంటంటే కనుక ఒక న్యూ మినిస్టీరియల్ గ్రూప్ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్ టు డెలిబరేట్ ఆన్ ఫ్యూచర్ ఆఫ్ ద లేవీ ఆన్ ఎ ఫ్యూ సెలెక్ట్ ఐటమ్స్ ఇన్క్లూడింగ్ ఆటోమొబైల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిమెరిట్ గుడ్స్. సో GST కంపెన్సేషన్ సెస్ గురించి కూడా మనకి ఏంటి అని అంటే ఓవరాల్గా మనకి ఏంటి అని అంటే GST రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి క్లియర్ కట్గా మన యొక్క ఛానల్లో ఆల్రెడీ మనం అయితే చేయడం అయితే జరిగిందండి. టేకెన్ అప్ బై సురేష్ సార్ హ్యాస్ వెరీ బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ యూ ఆల్ దిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో దీనికి సంబంధించి మీకు అంతా కూడా ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు అయితే కనుక అక్కడ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ప్లీజ్ ట్రై టు వాచ్ దట్ పర్టికులర్ వీడియో. సో దెర్ ఈస్ నో నీడ్ అగైన్ టు
రీప్రొడ్యూస్ అగైన్ ద సేమ్ థింగ్. సో ఓవరాల్ ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే ఈ యొక్క న్యూస్ ఐటమ్ యొక్క మెయిన్ పరిస్థితి ఏంటి, మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ మీదన 18% లేవీ అయితే చేస్తున్నారు. దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక రివ్యూ చేయడానికి ఒక జీవోఎంని అయితే కాన్స్టిట్యూట్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే 3 క్యాన్సర్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో మనకి యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేసినట్టుగానే వాటిని మనకి 12% నుంచి 5%కి మనకైతే కనుక రెడ్యూస్ చేస్తున్నారండి. సో ఓకే, దిస్ ఈజ్ సంథింగ్ that you are expected to know from this particular article. Okay, let us move to that of the next article andi. So going to that of the next article manaki, so friends, before going to that there was a small announcement from our LTX classes. Any subject you take, so this was a very big offer and any subject you take, be it a polity or a history, economy, geography, CSAT, NCERT foundation, అంటే కొంతమందికి ఏంటి అని అంటే కనుక ఒక ఆ పలానా సబ్జెక్టు మీదనే మనకి ఏంటి అని అంటే కనుక డౌట్ అనేటువంటిది ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనకి ఏంటి అని అంటే కనుక హెల్ప్ అయ్యే విధంగా వీ హ్యావ్ లాంచ్డ్ ఏ మాడ్యూల్ వైజ్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఏ సబ్జెక్ట్ వైజ్ థింగ్గా మీకు అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము. ఎనీ సబ్జెక్ట్ యూ కెన్ టేక్ ఫర్ 5,000 రూపీస్కి మీరు ఏంటి అని అంటే కనుక యూ కెన్ టేక్ అప్ ద సబ్జెక్ట్ అండి. 5,000 రూపీస్ వీఆర్ ఛార్జింగ్. అండ్ ఈవెన్ దట్ టు ఒకేసారి కూడా మీరు పే చేయలేకపోతే కూడా సో వీఆర్ ప్రొవైడింగ్ యూ ఈవెన్ ఈఎంఐ ఫెసిలిటీ ఆల్సో. ఈఎంఐ 1,000 రూపీస్ పర్ మంత్ మీరు పే చేసుకుంటూ ఆ యొక్క సబ్జెక్ట్ రిలేటెడ్ అంతటినీ కూడా మీరు అయితే కనుక కవర్ చేసేయచ్చు. సో ఓకేనా అండి, ఎనీ సబ్జెక్ట్ యూ టేక్ ఇట్ వాస్ 5,000 రూపీస్. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్, వన్స్ అగైన్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీరు మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అయితే కనుక క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ యాజ్ వెల్, దట్ ఈస్ ltxclasses.com వెబ్సైట్ కూడా మీరు విజిట్ అయితే కనుక చేయొచ్చండి. సో ఓకే, ఎనీ సబ్జెక్ట్ 5,000 రూపీస్ ఈజ్ వాట్ ద బ్యూటిఫుల్ ఆఫర్ దట్ వీ హ్యావ్ రీసెంట్లీ లాంచ్డ్. ప్లీజ్ ట్రై టు లుక్ ఇన్ టు దాట్ యాజ్ వెల్. Yes friends, let's move to the next one. Spain Prime Minister meets Xi, pushes for the fair trade order on the China trip. సో ద స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి పెడ్రో శాంచెజ్ అండి. సో పెడ్రో శాంచెజ్ రీసెంట్లీ విజిటెడ్ చైనా మనకి. సో వేర్ హీ మెట్ ద చైనీస్ ప్రెసిడెంట్ క్సీ జిన్పింగ్ అండ్ హీ సెడ్ దట్ దేర్ షుడ్ బి సంథింగ్ కాల్డ్ యాజ్ ఫెయిర్ ట్రేడ్ ఆర్డర్ అనేటువంటిది ఉండాలి. సో ద ట్రేడ్ షుడ్ నాట్ బి డిస్క్రిమినేటరీ ఇన్ నేచర్. సో అని చెప్పేసి మనకి చెప్తున్నారు. వేర్ హీ మెట్ లీడర్ క్సీ జిన్పింగ్ అండ్ ఎయిమ్డ్ టు బూస్ట్ ద టైస్ డిస్పైట్ దెర్ ఇస్ ఎ టారిఫ్ స్టాండ్ ఆఫ్ బిట్వీన్ ద Beijing and as well as European Union. సో బీజింగ్ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ యూరోపియన్ యూనియన్ మధ్యన టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటువంటివి మనకి ఏంటి అని అంటే టారిఫ్ బ్యారియర్స్ అంటారు. టారిఫ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అని చెప్పేసి మనకు అంటూ ఉంటారండి. ఈ యొక్క టారిఫ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక సో దెర్ ఈజ్ అన్ ఇష్యూ, దెర్ ఈజ్ ఏ డిస్ప్యూట్ బిట్వీన్ ద ఇండియా చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ద యూరోపియన్ యూనియన్. సో ద డిస్పైట్ దట్ సో Spain is saying that we need to increase the collaboration. Mr. Xi called on the two sides to jointly promote the development in AI, the digital economy, new energy and other high-tech fields, according to the state broadcaster. So China is saying that I hope Spain will continue to provide a just, fair, secure, non-discriminatory business environment for Chinese companies investing and as well as operating in China. So స్పెయిన్లో మనకి ఏంటి అని అంటే కనుక ఏవేవైతే చైనీస్ కంపెనీస్ మనకు ఆపరేట్ చేస్తున్నాయో ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో దే కంటిన్యూ టు ప్రొవైడ్ ద సో సేమ్ నాన్ డిస్క్రిమినేటరీ అప్రోచ్ టు ఆల్ ద చైనీస్ కంపెనీస్కి కూడా మనకి ఏంటి అని అంటే ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తున్నారండి. ఆఫ్టర్ హీస్ మీటింగ్ దెర్ వర్ మెనీ ఛాలెంజెస్ like including climate emergency, so threats to international peace and stability and the fight against poverty and as well as inequality. We must work together to resolve the differences through negotiations in a spirit of dialogue and collaboration and within multilateral frameworks. So you should also understand that China మనకి రీసెంట్గా ఈ యొక్క గ్రాండ్ సమిట్ కూడా మనకైతే కనుక ఆర్గనైజ్ చేసింది కదండి. ఎవరికి? ఆఫ్రికన్ కంట్రీస్కి మనకి ఏంటి అని అంటే కనుక సో ఈ యొక్క గ్రాండ్ సమిట్ అనేటువంటి దాన్ని కూడా మనకి ఆర్గనైజ్ అయితే కనుక చేశారనమాట. You should be aware of that particular aspect also. It is basically simply a visit of the Spain Prime Minister Pedro Sanchez so to that of the China, where they both are ensuring that they are saying that they must ensure so something called as fair trade order అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారండి.
Yes, so these are the important articles, friends, for today. I hope you are able to understand like India and as well as UAE కి సంబంధించి సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్కి ఏంటి, నెక్స్ట్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఏంటి, మనకి న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో మనకి ఎంతమంది ఉంటారు, ఇండియా మెంబరా కాదా, వాట్ ఈస్ ఎన్పిటి ట్రీటీ, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. సో ఈజ్ ఇండియా హ్యావ్ సైన్డ్ దట్ ట్రీటీ ఆర్ నాట్, ఇఫ్ నాట్ వై ఇట్ హ్యాస్ నాట్ సైన్డ్, అండ్ వెదర్ ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఎన్ఎస్జీ ఆర్ నాట్. అండ్ అలాగనే నిన్నటి ఆర్టికల్లో కూడా మనం చెప్పడం జరిగింది ఇండియా అండ్ యూఏఈకి సంబంధించి I2U2 ఇనిషియేటివ్ గురించి, దెన్ అలాగనే IMEC ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ గురించి కూడా మనం అయితే కనుక మాట్లాడడం జరిగిందండి. సో ప్లీజ్ ట్రై టు వాచ్ దాట్ పర్టికులర్ వీడియో యాజ్ వెల్. ఎస్, అలాగనే వన్స్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఏఈ గురించి అయిపోయిన తర్వాత దెన్ వీ టాక్డ్ అబౌట్ సంథింగ్ రిలేటెడ్ టు ద మనకి ఏంటి అంటే యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్. మనం అయితే కనుక కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు రీసెంట్గా మనకి లాంచ్ అయితే చేశారు. ఇండియన్ నేవీలోకి డౌన్ ద లైన్ మనకి కమిషన్ అయితే కనుక అవ్వబోతోంది. సో యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దాట్ పర్టికులర్ ఆస్పెక్ట్ యాజ్ వెల్. అండ్ దెన్ వీ టాక్డ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ డాక్ట్రైన్ ఆఫ్ ఆంఫీబియస్ ఆపరేషన్స్ అని చెప్పేసి మనకి మన యొక్క చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చౌహాన్ గారు మనకి ఏంటి అని అంటే కనుక ఒక గైడింగ్ డాక్యుమెంట్ని కూడా మనకైతే కనుక లాంచ్ చేశారు. దాని గురించి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, ఎస్ అండి, ఎక్సెట్రా దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ దట్ యూ మస్ట్ షుడ్ నో అబౌట్. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద టుడేస్ క్లాస్, ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తూ ఉంటే ప్లీజ్ ట్రై టు వాచ్ అదర్ వీడియోస్ యాజ్ వెల్ ఆఫ్ ఇన్ దిస్ పర్టికులర్ ఛానల్. సో ఓకే, అండ్ యూ కెన్ విజిట్ అవర్ కోర్సెస్ యాజ్ వెల్. సో ఫ్రెండ్స్, మనము స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి కూడా మన దగ్గర గైడెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1కి మనం ఛార్జ్ చేసేటువంటిది 25,000 రూపీస్ అండి. సో ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ 2 వీఆర్ ఛార్జింగ్ అరౌండ్ 18,000 రూపీస్. సో ఇక్కడ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక మనకు వస్తాయి, వేర్ యూ విల్ బి అట్ EMI 3,000 పర్ మంత్గా మీరు అయితే కనుక తీసుకోవచ్చు. సో విత్ వ్యాలిడిటీ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుందండి. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకుని మీకు నచ్చినటువంటి కోర్సులో మీరు జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ ఎన్రిచ్ చేసుకోవచ్చు. యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ ఆల్సో. సిమిలర్లీ తెలంగాణకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కూడా గ్రూప్ 1 మనం ఛార్జ్ చేసేటువంటిది 25,000 అండ్ గ్రూప్ 2 18,000. ఒకేసారి పే చేయలేకపోతే యూ కెన్ పే ఇట్ అట్ EMI ఫెసిలిటీ ఆల్సో. మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి, లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుందండి. సో ఇక్కడ నెంబర్ వచ్చేసి మనకి వెబ్సైట్ వచ్చేసి ఇదండి. Yes friends, that's it for today. These are the important things that you are expected to know. And finally, today's question: consider the following statements about NSG, Nuclear Suppliers Group. Okay, first statement: it is a group of nuclear supplier countries that seeks to contribute to the non-proliferation of nuclear weapons. Okay. Second statement: India is a member of NSG. Okay. Which of the above statements is or are correct? One only, two only, both one and two, none of the above. If you know the answer, please comment your answer, friends. And at the same time, if you have liked the video, please like it. Let's meet again tomorrow. Until then, happy learning. All the best. Take care. Bye bye, Andy.